మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం 'దేవర' కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో కూడా సెన్సేషనల్ వసూళ్లు అందుకుంది. 500 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ కెరియర్లో సోలోగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. భారీ వసూళ్ల తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మొదటగా దక్షిణాది భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రాగా, తర్వాత హిందీలో, ఆ తర్వాత కొన్ని ఇంటర్నేషనల్ భాషల్లో రిలీజ్కి తీసుకొచ్చారు. అక్కడ కూడా ఓటీటీలో కూడా 'దేవర' హవా ఓ రేంజ్లో మొదలైంది. మరి 'దేవర' వరుసగా నెట్ఫ్లిక్స్లో 5 వారాలు ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఇండియా వైడ్గా 'దేవర' టాప్ 3లో ట్రెండ్ అవుతుండడం విశేషం. ఇలా మొత్తానికి మాత్రం 'దేవర' సెన్సేషన్ గట్టిగానే ఉందనే చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 'దేవర 2' సినిమా వచ్చే ఏడాది మొదలు పెడతారని సమాచారం. కొరటాల శివ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారంట. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత 'దేవర 2' స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. త్వరలోనే 'దేవర 2' మీద అప్డేట్ రానుంది. పార్ట్ 2లో దయా, యతితో పాటు మరికొన్ని పాత్రలు కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం కథ పనుల్లో పాటు కొత్త నటీనటులను తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్లో ఉన్నాడు. ఈ సినిమా జనవరిలో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెడతాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ ఆగస్టుకి కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తారట. ఈలోపు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమా స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ 'దేవర 2' షూటింగ్లో వచ్చే ఏడాది సెప్టెంబర్ నుండి జాయిన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదలయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. 'దేవర' పార్ట్ 1తో 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ 'దేవర 2తో 1000 కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాడు. దాంతో 'దేవర 2' మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ కూడా 'దేవర 2' త్వరగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. మొదటి పార్ట్ చివర్లో సెకండ్ పార్ట్కి అద్భుతమైన లీడ్ ఇచ్చారు. తెలిసిన కథ కావడంతో ప్రేక్షకులకి ఈ సినిమా కొత్తగా అనిపించలేదు. ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు దాదాపు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. త్వరలోనే పార్ట్ 2ని తెరకెక్కిస్తామని మేకర్స్ తెలిపారు. కానీ పార్ట్ 2 ఉంటుందో లేదో అనేది అనుమానమే. ఇదిలా ఉంటే కొరటాల శివ సినిమాల్లో హీరోల ఎంట్రీ కాస్త ఆలస్యంగా ఉంటుంది. ఎన్టీఆర్తో కొరటాల చేసిన 2 సినిమాల్లో సైతం హీరో ఎంట్రీ 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా చూపించాడు. ఈ 2 సినిమాల్లో కథే మెయిన్ హైలైట్ అని చెప్పాలి. కథలో భాగంగానే ఎన్టీఆర్ ఎంట్రీ ఉందని కొరటాల చెప్పారు. అయితే హీరో ఎంట్రీ ఆలస్యమైతే ఫ్యాన్స్కి విసుగు వస్తుంది. కానీ కథ ఇంట్రెస్టింగ్గా సాగుతూ భారీ ఎలివేషన్తో హీరో ఎంట్రీ వస్తే అది ఫ్యాన్స్ని మరింత కిక్కిస్తుందని మేకర్స్ నమ్ముతారు. ఈ సూత్రమే తన సినిమాల్లో కొరటాల శివ ఉపయోగించారు. 'దేవర'లో ఎంట్రీ సీన్ మాత్రం ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించింది. 'దేవర 2'లో దుమ్ము రేపే ఎంట్రీని ఎన్టీఆర్ కోసం రెడీ చేశాడంట దర్శకుడు కొరటాల శివ.